నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ డౌన్లైన్ ఫారంలను ఎప్పుడూ దుర్వినియోగం చేయకండి. అభివృద్ధి చెందుతున్న టీం యొక్క పునాది విశ్వాసమని విజయవంతమైన ప్రతి నాయకుడికి తెలుసు. మీరు మీ డౌన్లైన్ ఫారంలను ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ డౌన్లైన్ ఫారంలను ఎప్పుడూ దుర్వినియోగం చేయకండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చూసే సాధారణమైన విషయాలలో ఒకటి ఏమిటంటే కొంతమంది వ్యక్తులు తమ సొంత టీంలోని ఐడి నెంబర్స్ను దుర్వినియోగం చేస్తారు. ఉదాహరణకు, ఎవరైతే సదరు వ్యక్తి యొక్క జాయినింగ్ ఫామ్స్ను అప్లైనర్ వద్దకు పంపినప్పుడు స్పాన్సర్ ఐడి నంబర్ పంపిన వారి ఐడి నంబర్ రాయకుండా ఆ ప్లేస్లో వారి సొంత ఐడి నంబర్ వేస్తున్నారు. ఈ విధంగా స్పాన్సర్ ఐడి నెంబర్ మార్చడం తప్పు. ఇలా చేయడం ద్వారా మీరు మీ టీంని మోసం చేయడమే కాకుండా మీ నమ్మకాన్ని మరియు మీ వ్యాపారాన్ని కూడా కోల్పోయారు. అన్నింటికీ మించి మీరు కంపెనీ నుంచి తొలగించబడతారని తెలుసుకోండి. మీరు మార్చింది కేవలం వారి ఐడి నెంబర్ మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్మి మీ వద్దకు పంపిన వారి శ్రమను దోచుకున్నారు. వారి కలలను, వారి ఆశయాలను దొంగిలించారు. మీ వ్యక్తిగత లాభం కోసం మీ ఐడి నెంబర్ రాయడం అంటే వారి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారని అర్థం. గుర్తుంచుకోండి, వారి విజయమే మీ విజయమని తెలుసుకోండి. మీరు వారి భవిష్యత్తును మాత్రమే కాదు, మీ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపపడకుండా ఉండాలి అంటే మీ డౌన్లైన్ రక్షించడానికి ఎల్లప్పుడూ పారదర్శకతకు ప్రాధాన్యతనివ్వండి. వారి సమాచారాన్ని గౌరవించండి మరియు వారి స్వంత నిబంధనలపై విజయం సాధించడానికి వారికి అధికారాన్ని ఇవ్వండి. ఇది పరస్పర గౌరవం మరియు వృద్ధి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడండి. మీ టీంని రక్షించండి. వారి అభివృద్ధే మీ అభివృద్ధి అని గుర్తించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.